నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ వచ్చే సందేహాలని ఎప్పటికప్పుడు మీరు నివృత్తి చేస్తూ ఉంటారు. మరి అవునమ్మా. దానిలో భాగంగానే ఈరోజు మీ సందేహం మా సందేశంలో కాలర్ ఎవరు, వారి సమస్య ఏంటో కూడా చూద్దాం. అలాగేనమ్మా. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి? నా పేరు నాగరాణి. నాగరాణి గారు ఎక్కడుంటారు? మేము హుజురాబాద్ లో ఉంటాం. ఓకే, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీ సమస్య ఏంటో వారికి వివరించండి. సార్ నమస్కారం సార్. నమస్కారం నాగరాణి గారు. సార్ పాపకి ఇప్పుడు 3 years పడ్డాయి. అమ్మా. డైలీ డైట్ ప్లాన్ చెప్పండి. ఇన్ని రోజులేమో మీ ప్రకారమే మొలకల పౌడర్ చేసినాం. అబ్బా. మొలకలు అది జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు మొలకలు చేసి ఎండబెట్టి కాజు బాదాం వేసి ఆ, పాలల్లో ఉడకబెట్టి పెట్టినాం 3 పూటలు 2 సంవత్సరాలు నిండే వరకి. అబ్బా. ఈవినింగ్ ఒక స్వీట్ కార్న్ హాఫ్, సంత్రా బత్తాయి జ్యూస్ అవన్నీ అలవాటు చేసినాం. ఆ, అయితే ఇప్పుడు ఇక మా వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఎన్ని రోజులు అది పెడతావు, ఇంకా ఇవి పెట్టు, వైట్ రైస్ పెట్టు, కర్రీస్ పెట్టు, ఉప్పు కారం అవన్నీ అలవాటు చేయాలి, లేకపోతే మాటలు కొంచెం లేట్ గా వచ్చినాయి కానీ ఇప్పుడు వచ్చినాయి, ఉమ్, అవన్నీ పెట్టండి అని అంటుంటే నాన్ వెజ్ ఎన్ని రోజులు నాన్ వెజ్ కూడా పెట్టలేదు 2.5 years. అవునమ్మా. ఇప్పుడు ఒక 1 month నుంచి ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒక 1 piece అట్లా పెడితే కూడా ఇంకా ఆమె తినట్లేదు. ఇప్పుడు తినట్లేదు. ఇంకా పెట్టకండి. వైట్ రైస్ కూడా ఇంకా పెట్టలేదు. ఇప్పుడు పెడదామని మా వాళ్ళు అందరు అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 2.5 years కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నుంచి మళ్ళీ ఏం పెట్టాలి అని అడుగుతున్నాను. అలాగేనమ్మా. మీరు జీవితంలో వాళ్ళు ఎప్పటికి తినాలని వాళ్ళు తింటారమ్మా. వైట్ రైస్ అది మీరే అవి ఎప్పుడైనా అలవాటు చేయక్కర్లా. అలవాటై- ఆ, అవి ముడి బియ్యం అన్నం అలవాటు చేయాలి కానీ తెల్లటి బియ్యం అన్నం అలవాటు చేయక్కర్లేదమ్మా. ఈజీగా అలవాటు అవుతుంది. ఇప్పుడు నేను చెప్తానమ్మా. ఇక 3 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి సరే చెప్పండి ఈ ఉదయం పూటమ్మా పచ్చి కొబ్బరి తురుము సార్. పిల్లలు తింటారు. ఇప్పుడు కమ్మగా కొబ్బరి తురుము తేనె కలిపేయండి 1 స్పూను. సార్ నానపెట్టిన వేరుశెనగ పప్పులు లేకపోతే పొలాన్ని పీకిన పచ్చి వేరుశనకాయలు మార్కెట్లో దొరికినప్పుడల్లా అవి కొనుక్కురండి. సార్. ఆ వేరుశెనగ పప్పులు సార్. ఇక ఇతర మొలకలు వద్దు కానీ ఒక పెసల మొలకలు ఊరికే ఒక చిన్న గుప్పుడు తింటున్నాను అది చాలు. ఈ 3 7 ఖర్జూర పళ్ళు పెట్టండి ఉదయం పూట. ఈ పెట్టి పిల్లలకి సపోటా కాస్త ఏదైనా జామ పండు ఇట్లాంటి పళ్ళు ఉదయం పూట ఇచ్చేసేయండి. ఎప్పుడన్నా వారానికి ఒకసారి కావాలంటే మీకు ఏదైనా ఇడ్లీ అట్లా పెట్టాలంటే పెట్టుకోండి కానమ్మా. అట్టు కానీ ఇడ్లీ కానీ రోజు అవి పెట్టద్దు. సార్. రోజు ఇవి పెడితే పిల్లలు కొబ్బరి పెట్టేసరికి బుర్ర బాగా పెరుగుతుందమ్మా. సార్. వేరుశెనగ పప్పులు బాగా ఈ పిల్లలకు బలం రావడానికి కండ పట్టడానికి బాగా ఉపయోగం అమ్మ. మొలకలు ఇవి 2 సార్. ఉదయం పూట ఇట్లా పెట్టుకోండి. మధ్యాహ్నం పూట అంటే మీరు ముడి బియ్యం అన్నం పెట్టి అట్లా కూర కండ పెట్టేకంటే పిల్లలకి కిచిడి లాగా వండి పెడితే చాలా మంచిదమ్మా. సార్. ఎప్పుడన్నా అన్నం కూర విడిగా పెట్టండి కానీ ఎక్కువగా కిచిడి అంటే కొర్ర రవ్వ కానీ ముడి బియ్యపు రవ్వ కానీ ఎర్ర గోధుమ రవ్వ కానీ ఎర్ర గోధుమ రవ్వ పెడుతున్నా. అట్లా కిచిడీలో పెసరపప్పు వేపిచ్చింది వేయండి కొంచెం. దాంతోపాటు కొద్దిగా పచ్చి బఠానీళ్ళు స్వీట్ కాని గింజలు ఊరికే కొన్ని అందులో సార్. కూరగాయ ముక్కలు వేసి టమోటా రసం కొబ్బరి పాలు పోసి కిచిడి నీళ్లు పోయకుండా ఇట్లా వండేసేయండి. సార్. ఇది మధ్యాహ్నం పూట కిచిడి లాగా వేసి పెట్టి కొంచెం ఏదైనా పెరుగు వేసేసి పెట్టేసేయచ్చు. దీనికి కావాలంటే కొద్దిగా మన పద్ధతులు ఏదైనా కారపొడి లాగా చేసుకుని ఆ పొడితో కలిపి పెడితే ఈజీగా తినేస్తారు. లేకపోతే మీ ఇంట్లో కూర వండినప్పుడు కూరతో పాటు ఇది పెట్టేసి పెరుగు పెట్టండి అమ్మా. భోజనం అయ్యాక రోజు ఒక నువ్వులుండి అలవాటు చేయండి పిల్లకి. అయితే వేడి ఇట్లా చేయదమ్మా. నువ్వులు వేపించి పౌడర్ చేయండి ముక్కా చెక్కలాగా. ఆ పౌడర్ది కొంచెం తేనె కొద్ది ఖర్జూరంతో చేసి ఆ ఒకటి ఇస్తే భోజనం అయ్యాక మంచిదమ్మ పిల్లలకి. సార్. సాయంకాల పూటకి పిల్లలకి 5ంటికి తప్పనిసరిగా కమలా జ్యూసో బత్తాయి జ్యూసో పైనాపిల్ జ్యూసో దానిమ్మ జ్యూస్ ఏదో ఒక జ్యూస్ ఇవ్వండి అమ్మ. సార్. 6:30 కల్లా పిల్లలకి ఇక ఇంతకాలం మరి మీరు ఉడికిందే పెట్టారు కదా ఇక అక్కర్లా. అందుకని పిల్లలకి గుమ్మడి గింజల పప్పు తప్పనిసరిగా పెట్టాలి. ఎందుకంటే మెమరీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదమ్మ గుమ్మడి గింజల పప్పు. అవి పొద్దున్నే నానపెట్టుకోవాలి. దాంతోపాటు పుచ్చ గింజల పప్పు ఈ 2 బాగుంటాయి. చిన్నపిల్లలకి చియా సీడ్స్ బాగుంటాయి మెత్తగా. సబ్జా గింజల్లాగా గంట ముందు నానబెడితే భలే నానతాయి. మంచి కొవ్వులు ఉంటాయి ఇందులో పిల్లల మెదడుకి. ఆ చియా సీడ్స్ పుచ్చ గింజలు గుమ్మడి గింజల పప్పు కొంచెం మీకు బాదం పప్పు కానీ అని పెట్టగలిగితే మంచిది. ఇట్లాంటి పప్పులు 4 జీడిపప్పు ఏమైనా పెడతారని పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు.
ఇవన్నీ పప్పులు తింటున్నాను. నానబెట్టేసినయి. ఏదో ఒక్కొక్కటి 5, 6 రకాలు పెడితే పిల్లలు అంతకంటే తినరు కదమ్మా! ఆ! అవి ఎండు ఖర్జూరాలు పళ్ళు ఇప్పుడే వస్తాయి కాబట్టి కొంచెం కొరుక్కోవడానికి వాళ్ళకి బావుంటుంది. అప్పుడు అరటిపళ్ళు ఇట్లాంటివి పెట్టండి సాయంకాలం. సీతాఫల పండు, అరటిపండు ఇట్లాంటివి సాయంకాలం పెట్టుకుంటే మంచిదమ్మా పిల్లలకి. మీరు రాత్రికి అస్సలు పాలివ్వద్దు గుర్తుపెట్టుకోండి. ఆ! అంటే మీరు ఆళ్ళ వీళ్ళ మాటలు విని, ఆళ్ళందరూ పెట్టేటట్టే మీరు పెడతారనుకోండి. మీ పిల్లలకి, ఆ పిల్లలకి తేడా ఏముంటుంది ఇక అసలు? అందరి పిల్లలకి దగ్గులు, జలుబులు, జ్వరాలొస్తాయి. మీ పిల్లలకి వస్తాయి. ఈ ఆహారం పెడితే సరిపోతుందమ్మా. సాయంకాలం పెందలకాడ అట్లా పెట్టేసి నైట్ అస్సలు పెట్టకండమ్మా. సరే. ఇలా 3 సార్లు ఆహారం చాలు. ఇక మధ్యలో ఏమీ తిననివ్వకూడదు పిల్లలకి. అస్సలు చిల్లర తిండి ఎప్పుడు పెట్టాలన్నా భోజనంతో పాటు పెట్టాలి తప్ప మధ్యలో పెట్టనివ్వకూడదు. నీళ్లు మాత్రం త్రాగించండి. ప్రొద్దునే ఒక గ్లాసు, గ్లాసున్నర నీళ్లు తాగిస్తే మోషన్ వెళ్ళిపోతుంది. మళ్ళా 7:30, 8కి రెండోసారి నీళ్లు తాగేసి రెండోసారి మోషన్ అయ్యేటట్టు చూడండి. సాయంకాలం మళ్ళీ మోషన్ వెళ్తే మంచిది. తిన్న 2 గంటల తర్వాత నీళ్లు మన పద్ధతిలో మీరు అలవాటు చేయండమ్మా. సరే. ఇప్పుడు మరి ఇట్లాంటి ఆహారం పెడుతున్నారు. పిల్లలకి ఏమైనా తేడాలు వచ్చినాయా? హాస్పిటల్ జ్వరాలు, లేదు మందులు? రాలేదు. అది బాగుంది. అర్థమైంది కదా! మరి టీవీలో ఎంతమంది వింటున్నారు చూసారుగా మీరు. లక్షల మంది చూస్తారు ఇప్పుడు. ఇట్లా పెడితే పిల్లలకి డాక్టర్ మొఖం చూడరు, హాస్పిటల్ మొఖం చూడరు. అదే అందరి పిల్లలకి చూడండి ఇడ్లీలు, సాంబార్లు, చట్నీలు, బిస్కెట్లు, చాక్లెట్లు పెడతారు అందరూ. చూడండి నెల రోజులకోసారి హాస్పిటల్‌కి వెళ్ళటం, ఎన్నేసి రోజులు దగ్గుతా, జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నారుగా అందరి పిల్లల్ని. ఇడ్లీలు అవి దోస అయినా నేను కొర్ర దోస అవి ఒక పూట పెడుతున్నా సార్ అప్పుడప్పుడు. 1 అప్పుడప్పుడు వీక్. పెట్టండి. అందుకే నేను ఆ! ఆదివారం నాడు పెట్టండి అంది. అంతే సార్. రోజు ఇట్లాంటివి పెట్టండమ్మా. వాళ్ళకేంటంటే బావుంటాయి కాబట్టి మీకు కూడా ఇంట్లో వాళ్ళకి మీరు కూడా తింటారు కాబట్టి అప్పుడు అట్లాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. రోజు ఇలాంటివి పెడితే పిల్లలకి అసలు తేడా రాదమ్మా. సార్ అయితే నా పాలు ఇప్పుడు ఇంకా వస్తున్నాయి. అయితే ఎన్ని రోజులు ఇవ్వమంటారు ఇప్పుడు? 2½ ఇయర్స్. ఏం ఇబ్బంది లేదు. వచ్చినన్ని రోజులు ఇవ్వండమ్మా. ఇంకా 6 మంత్స్ అయినా పర్వాలేదు. ఏం కాదు. ఇప్పుడు అందరం 2, 3 ఏళ్ళు తాగినోళ్ళమే కదా పాలు పూర్వం రోజుల్లో. దంతాలన్నీ వచ్చే వరకు పాలు రావడం ఆరోగ్య లక్షణం. ఆహా. నెల, 2 నెలలకు పాలు ఆగిపోయినాయంటే వాళ్ళకి తినటం చేత కాలేదు. కంఠం చేతనైంది గానీ తినటం చేత కాలేదు. వాళ్ళకి అందుకని మీకు బాగా మంచి ఆహారం తింటున్నారు. పిల్లలకి మంచిగా పెట్టారమ్మా మీరిప్పుడు. చూసారుగా ఆ మొలకలు బాగా తింటే పాలు ఎట్టా వస్తాయో మీకు తెలుస్తున్నది కదా ఇప్పుడు. కాబట్టి మొలకలు అవన్నీ అలవాటు అయిపోయినాయి ఇప్పటికి. అవును. మేము ఇంట్లోనే అవే పద్ధతి ఫాలో అయితాం. అందుకనే మీకు పాలొస్తున్నాయని నేను చెప్పేది. చిన్నప్పుడు మొలకలు అలవాటు చేస్తే వాళ్ళకి జీవితకాలం మొలకలు నాకు ఇష్టమైన ఆహారం ఏదంటే మొలకలు అంటారు వాళ్ళప్పుడు. అదే బయట పిల్లల్ని అడగండి నాకు చాక్లెట్ అంటారు. చాక్లెట్ ఇష్టం అన్న పిల్లలందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు ఇష్టమై. అందుకని మీరు కొద్దిగా మంచిగా ఇట్లా చేయండి అమ్మ. పిల్లలకి రాత్రి అస్సలు పెట్టకపోతే చాలు. పిల్లలకి ఎప్పుడన్నా జ్వరమో, రొంపజాలు పొరపాటున ఎప్పుడన్నా వచ్చినా లంకణం పెట్టేయండి. తేనె నీళ్ళతో ఒక రోజు, 2 రోజులు తేనిచ్చి మంచినీళ్ళు ఇచ్చి పెట్టేయండి అమ్మ. చక్కగా తగ్గుతాయమ్మ అసలు. మంచిది బాగా చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ఎంతోమంది మారాలి మరి టీవీలో ఈరోజు మీరు చేసే దాన్ని థ్యాంక్ బట్టి. యూ సార్. సార్ ఒక డౌట్. ఈవినింగ్ స్వీట్ కార్న్ తింటుంది పాప. జ్యూస్ ఏమో ఎప్పుడన్నా మధ్యలో డేలో తాగుతది. ఈవినింగ్ స్వీట్ కార్న్ నో ప్రాబ్లమా సార్? స్వీట్ కార్న్ తినొచ్చు కానీ ఈ మధ్యలో జ్యూసులు ఇవ్వద్దు. నీళ్ళు ఆ. తాగాలి కదా! అందుకని ఈవినింగ్ 4:30, 5కి ఇవ్వండి జ్యూస్. ఈ లోపు అసలు వద్దు. ఓకే సార్. మధ్య మధ్యలో తింటే జ్యూసులు తాగితే ఆకలి చచ్చిపోతాయి. బాగా ఆకలేసి తినటానికి ఒక అరగంట, 30 గంట ముందు జ్యూస్ తాగాలి ఎప్పుడైనా. ఓకే సార్. థ్యాంక్ యూ. మంచిదమ్మా, మంచిదమ్మా. థ్యాంక్ యూ నాగరాణి గారు.